నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా పాతికొండలో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళల ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 8,000 మంది మహిళలు ర్యాలీలో పాల్గొని స్త్రీశక్తి సత్తాను చాటారు. ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మహిళా సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. నమస్కారం. సభాధ్యక్షులు సుధాకర్ అన్నకి, అలాగే ముఖ్యంగా ఒక పిలుపుతో ఇంతమంది ఆడవాళ్ళు కదిలి వచ్చినారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్తూ మరి మీ అందరూ చెప్పాలా, తెలుగుదేశం గవర్నమెంట్ ముద్ద లేకపోతే వైఎస్ఆర్ గవర్నమెంట్ ముద్ద అని చెప్పి మీరందరూ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే రాజకీయం మీరు మావాళ్ళు అని చెప్పి చెప్పిన మాటలు సగానికి సగం పూర్త చేసి మీ అందరికి కూడా అన్యాయం చేయడం జరిగింది. ఆనాడు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో మెడబెట్టకుండా కంపల్సరీగా ఏదైతే మహిళలకు మేము మాట ఇచ్చామో ఆ మాట మేము పూర్తి చేసుకోవాలని చెప్పి మన స్టేట్ లో ఆర్థిక పరిస్థితి బాగలేకుండా కానీ మాట మనము మీద కొడుతూ కంపల్సరీ ఆడవాళ్ళకి చెప్తాము, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఆడవాళ్ళకి ముందు పథకాలన్నీ కూడా వదులుకుంటూ వస్తున్నాం. మరి పత్తికొండకు వచ్చే లోపల ఈ రోజు మరొక్కసారి ఎలక్షన్ గెలిచినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది పత్తికొండ హిస్టరీలో ఇది ఫస్ట్ టైం అని సభాపూర్వకంగా చెప్తున్నాను. మరి రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కరికి ఆ బీసీ మహిళలకి, బీసీ ప్రజలకి ఏదైతే చెప్పామో అది కూడా కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పూర్తి చేస్తామని చెప్తున్నాం. మరి ప్రతి ఒక్కరి ఇంటికి నీళ్ళ కుళాయి తీసుకొస్తామని చెప్తాం, అది కూడా తొందరలో ప్రారంభం చేస్తున్నాము. మరి గత 5 ఏళ్ళుగా మన స్టేట్ ఏదైతే నాశనం అయిందో మనకి సంవత్సరం పైగా పట్టింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమైతాది. తనకి తోడు సొంత కొడుకు లోకేష్ బాబు గారు, ఇంకొక కొడుకు పవన్ కళ్యాణ్ గారు కూడా తోడు ఉండి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ని దారిలో పెట్టి తీసుకెళ్ళిపోతున్నారు. మరి మీ అందరూ కూడా ఆలోచించండి. మిమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టడానికి పెంచలేదు. మీరందరూ కూడా మాతో పాటు ఉన్నారు అని చెప్పి ఒక ఆశతో మీరు ఎంతమంది కథలు వస్తారో చూడాలని చెప్పి ఈ రోజు కదిలిచ్చాము. మీరు మాతో పాటు ఉన్నారు అని చెప్పి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మహిళల్ని, అమ్మల్ని, అక్కలని, చెల్లెల్ని చూస్తే ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఇంకెక్కువ కష్టపెట్టాము. ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ కాలేజీలో భోజనాలు ఉన్నాయి, భోజనాలు ఆస్వాదించి మీ ఆశీర్వాదం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్ నుంచి బయలుదేరతారని కోరుతూ మరి ఇంతమంది కష్టపెట్టేందుకు మీ అందరూ కూడా క్షమాపణ కోరుతూ మరి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం